ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా మనం చూసుకున్నట్టయితే పెద్దపల్లి జిల్లా రామగుండంలో నోచుకొని అంటే ప్రారంభానికి నోచుకొని కళ్యాణ భవన్ అంటూ కూడా ఒకటి స్పష్టంగా హైలైట్ కనబడుతోంది. గోదావరికని హనుమాన్ నగర్లో జెడ్పీహెచ్ఎస్ పాఠశాల వద్ద కళ్యాణ భవన నిర్మాణానికి సంబంధించి 2017లో ప్రారంభానికి సంబంధించి 4 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ కూడా పనులు మాత్రం ప్రారంభం కాలేదంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ ప్రణయ్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా, వరల్డ్ లో మాంచెస్టర్ అనేది చాలా ఫేమస్ ఇండస్ట్రియల్ ఏరియాలో. అట్లాంటిది ఇండియాలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన సింగరేణి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే తలకమానికం. దేశానికి బంగారు కాంతులను పంచి ఎన్నో వేల మంది ఈ ఉద్యోగులకు ఆశ్రయం ఇస్తూ రామగుండం కార్పొరేషన్ లో నిర్లక్ష్యం, అధికారులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దాదాపు కార్పొరేషన్ ఏర్పాటు తర్వాత 200 కోట్ల రూపాయలు అభివృద్ధికి కేటాయించారు. అప్పుడు తొలిసారిగా మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి 200 రూపాయలు అంటే 200 కోట్ల రూపాయలు తాను శాంక్షన్ చేపించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు కార్పొరేటర్లు, మిగతా సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వీళ్ళతో చర్చలు జరిపి ఒక రూపకల్పన చేశారు. అభివృద్ధి నిధులు ఈ 200 కోట్ల రూపాయలు ఎలా దేనికి కేటాయించాలని ఒక రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా గోదావరిఖని జిల్లా అంటే పెద్దపల్లి జిల్లాలో గోదావరిఖని నుంచి చాలా మంది కళాకారులు అంటే లైక్ మన మూవీస్ లో కానీ అక్కడ చాలా మంది కళాకారులు గోదావరిఖని నుంచి ఉన్నారు. అలాంటి కళాకారుల కోసం ప్రత్యేకంగా కళాభవన్ ఏదైతే కళాభవన్ నిర్మించడం కొరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. కాకపోతే అది ఓన్లీ పిల్లర్లు మాత్రమే తీసి వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి అభివృద్ధి అంటే నిర్మించడం దిశగా అడుగులు అసలు ఒక అభివృద్ధి దిశగా అసలు ఒక నిర్మాణం కూడా జరగలేదు. అంటే దీంట్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇది ఒకటే కాదు, మార్కెట్, చేపల మార్కెట్ ప్లస్ వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, ఇట్లా చాలా చోట్లకు మున్సిపల్ కాంప్లెక్స్ లో నిర్మాణం కోసము రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఏదైతే ఉందో అది పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెంది సింగరేణి ఏరియాలో పలు అభివృద్ధి ప్రాంతాలకు చాలా చోట్ల నిధులు కేటాయించారు. 200 కోట్ల రూపాయలు అంటే ఒక చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. కాకపోతే అధికారులు వాటిని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. వాటిని వాడుకోవడం అంటే ఓన్లీ ప్రారంభించి వాటిని అక్కడే వదిలేశారు. ఎలాంటి చర్యలకు ముందుగా దిశగా అసలు ఏం పనులు సాగలేదు. ఎక్కడైతే పిల్లర్లు వదిలేశారో మందుబాబులకు, పేకాట రాయుళ్లకు అడ్డాగా మార కొన్ని అసాంఘ కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గోదావరిఖని కళాభవన్ ఒకటే కాకుండా చాలా చోట్ల మహిళా స్వశక్తి సంఘాల కోసం, మార్కెట్ల కోసం, దాదాపు అంబేద్కర్ భవన్ కోసం చాలా నిధులు రూపకల్పన చేసిన అధికారులు మాత్రం వాటిలో అభివృద్ధి దిశగా ఎక్కడా కూడా అడుగులు వేయలేదు. వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడ అనే చందంగా అధికారుల తీరు. దాదాపు 83 కోట్లు మాత్రమే, 200 కోట్ల రూపాయలు 83 కోట్లు మాత్రమే వెచ్చించారు ఇప్పటికీ. అది కూడా అన్ని అసంపూర్తి అయిన పనులు మాత్రమే. ఎక్కడ కూడా ఒక్క ప్రదేశంలో కూడా అసలు పూర్తి చేసిన దాఖలాలు అయితే లేవు. 117 కోట్ల రూపాయలు వెచ్చించకుండా అట్లాగే మిగిలిపోయాయి. ఈ 117 కోట్ల డబ్బు అసలు ఏం చేశారు, ఎక్కడుంది, ఏంటి అనేది అధికారులకే తెలియాలి. ఎలక్షన్ల సమయంలో మాత్రం నాయకులు చాలా ప్రకటనలు, మేము ఇది చేస్తాం అది చేస్తామంటే చాలా ప్రకటనలు ఇస్తుంటారు. కాకపోతే ఆ పారిశ్రామిక రంగమైన గోదావరిఖని ప్రాంతంలో మాత్రం అసలు ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పుకోవచ్చు. కూడా ఒక హైలైట్ కనబడతా ఉంది. సో 2017 నుంచి ఇప్పటి వరకు ఎందుకు ఆగిపోయింది? దాదాపు 16 ఏళ్లుగా నిలిచిపోయిన కళా వేదిక అనేది కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకు నిర్లక్ష్యం? అధికారుల నిర్లక్ష్యమా లేదా నూతన కలెక్టర్లు అధికార పార్టీకి తొత్తులుగా మారి నిర్లక్ష్యం చేస్తున్నారు? అధికారుల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా ఇది అధికారుల నిర్లక్ష్యం. కేవలం నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుని ప్రారంభ దిశగా మాత్రమే అడుగులు వేశారు. ఎక్కడ కూడా వాటిని పూర్తి చేసిన దాఖలాలు అయితే కనపడట్లేదు. కళ్ళ కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మనం విజువల్ లో చూడొచ్చు,
కేవలం వాటికి స్లాబ్ పునాదులు మాత్రమే వేసి వదిలేస్తున్నది. అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ఆ, అసలు ఆ చర్య అంటే కనీసం పనులు కొనసాగించే దిశగా కూడా అసలు ఎక్కడ దాఖలాలు అయితే కనబడతలేవు. చెప్పినట్టుగా చూసినప్పటికీ దాంట్లో మందుబాటులతో పాటుగా పాక అదేవిధంగా అక్కడ అనేక అసంఘిత కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు ఎందుకు స్పందించట్లేదు దీనిపైన? పర్యవేక్షణ లోపం. అసలు ఆ పోలీసులైనా కూడా అసలు ఎవరైనా కూడా మాకేంటి ఇది, ఆ అభివృద్ధి నోచుకోవట్లేదు కదా, దాని మాకేంటి అన్నట్టు ఎవరు కూడా మున్సిపల్ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ ఆ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో గతంలో చాలా నేర ఘటనలు చాలా వెలుగు చూశాయి. మర్డర్లు కానీ అంటే మర్డర్లకు చాలా అంటే క్షణికావేశంలో ఎంతో మంది విచక్షణ రహితంగా ప్రవర్తించి మర్డర్లు అసాంఘిక కార్యక్రమాలు ఎన్నో చోటు చేసుకుంటాయి పారిశ్రామిక ప్రాంతం కాబట్టి. అక్కడ చాలా ఇప్పటికీ గతంలో పెద్ద పెద్ద నేరాలు చాలా గుర్తించారు. ఆ అధికారుల పర్యవేక్షణ, పోలీసుల పర్యవేక్షణ కొంచెం కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఇలాంటి ఏరియాల్లో గస్తీ తిరుగుతూ ఆ ఆ, రక్షణగా ఉండాల్సి, ఈ అభివృద్ధి దిశగా ఎక్కడైతే ఆనవాళ్లు ఉన్నాయో కనీసం వాటికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు కూడా మాకేంటి అని నిమ్మకు నీరెత్తినట్టుగా, చూసి చూడనట్టుగా వివరించడం వల్లే మందుబాబులు పేకట రాయిళ్లకు అడ్డాలుగా మారాయి. థ్యాంక్ యూ శ్రీకాంత్.